ముందుగా నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. శనివారం 95,355 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 3,590 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.58 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 3,555 మంది కోలుకోగా మొత్తంగా 7.14 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజుల్లో కరోనాతో ఇద్దరు చనిపోగా ఇప్పటి వరకు వైరస్ కు 4,085 మంది బలయ్యారు. ఇక ప్రస్తుతం 40,447 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,309 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 852 మంది ఐసీయూలో, 1,370 మంది ఆక్సిజన్ పై ఉన్నారని ప్రజా ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 42 గ్రామాల్లో వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు 150% అంటే 2.5 రెట్లు పెరగనున్నాయి. ఈ మేరకు సగటున వ్యవసాయ భూముల విలువను 50% పెంచాలని, కొన్ని గ్రామాల్లో మాత్రం 75, 100, 125, 150% స్లాబుల్లో సవరించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వ విలువ, అమ్మకపు ధరకు మధ్య ఉన్న తేడా రేంజ్ను పరిగణలోకి తీసుకుంది. వాస్తవానికి రాష్ట్రంలో గత ఏడాది జులైకి ముందు 7 ఏళ్ల పాటు భూముల విలువలు సవరించినందున ప్రభుత్వ విలువలను మార్కెట్లో అమ్మకపు ధరకు వ్యత్యాసం భారీగా పెరిగింది. దీన్నే ప్రతిపాదికగా తీసుకొని ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉన్న చోట్ల వ్యవసాయ భూములతో పాటు ఖాళీ స్థలాల విలువలను పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తి చేసి తుది విలువలను ఖరారు చేసింది. హైదరాబాద్ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఫేమ్ పథకం కింద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని నష్టాల పాలైన ఆర్టీసీ ఈసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఫేమ్ 2 పథకం కింద గతంలో మంజూరైన 325 ఏసీ బస్సులు వదులుకున్న ఆర్టీసీ ఆ కేటాయింపుల్లో భాగంగా నాన్ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 9 నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసే బాధ్యతను కేంద్రం ఇటీవల తన ఆధీనంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ కు అప్పగించింది. రాష్ట్రాన్ని మళ్లీ చలి చుట్టేసింది. అన్ని ప్రాంతాల్లో సాధారణ సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఆర్లీలో 4.9 డిగ్రీలుగా నమోదైంది. ఇంకా కుమరంభీంలో 5.8, సిర్పూర్లో 5.8, గిన్నెధరిలో 6.0, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 3 వారాల విరామం తర్వాత రాష్ట్రంలో విద్యా సంస్థలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. అన్ని విద్యా సంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి యథావిధిగా పనిచేస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల రీఓపెనింగ్ కు అనుమతినిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పారిశుద్ధ కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి సబితా స్పష్టం చేశారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం ఆయకట్టుకు రావాల్సిన జలాలకు మార్గ మధ్యంలోనే గడ్డిపడుతుంది. 19.5 టీఎంసీలు రావాల్సి ఉండగా ఏటా 5 టీఎంసీలకు మించి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ కాల్వకు వస్తున్న జలాలను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడానికి 5 చోట్లలో టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి కృష్ణానది యాజమాన్య బోర్డు సబ్ కమిటీ వచ్చింది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్ పిల్లై మెంబర్ కన్వీనర్గా ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కో ఇంజనీర్ సభ్యులుగా ఉన్న బోర్డు సబ్ కమిటీ ఇటీవల సుంకేసుల ఆర్టీఎస్ జూరాల ప్రాజెక్టులను సందర్శించింది. వేల ఏళ్ల క్రితం నాటి రామానుజుల సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సదా ఆశయంతో నెలకొల్పుతున్న సమతామూర్తి కేంద్రంలో వందలాదిగా వర్ణ చిత్రాలు కొలువుదీరనున్నాయి. వీటిని కనువిందుగా చిత్రించే పనిలో రోజుకు కనీసం 50 మంది చిత్రకారులు భాగం పంచుకుంటున్నారు. కూకట్పల్లిలో ఉన్న జీవా గురుకులంలో దీనికోసం అతిపెద్ద ఆర్ట్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యానికి అనుగుణంగా చిత్రాలను గీసేందుకు నగరానికి చెందిన పలువురు చిత్రకారులు
ఆర్ట్ కాలేజీ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. సమాజంలో ఎన్నో రకాల మంచి మార్పులకు, సర్వ ప్రాణికోటి సమానత్వానికి, ఆధ్యాత్మిక ఆలోచనల వ్యాప్తికి ఎనలేని కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన రామానుజాచార్యులు జీవితంలోని ముఖ్య ఘట్టాలే నేపథ్యంగా ఈ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ మేనమామ వరుస అయ్యే గునిగంటి కమలాకర్ రావు శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్లో సొంత ఇంటిలో కన్నుమూశారు. రాజంపేట మండలం ఆర్కొండ గ్రామానికి చెందిన కమలాకర్ రావు చాలా కాలంగా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నారు. ఆయన సంతానం అంతా హైదరాబాద్లో ఉంటారు. కాగా 10 ఏళ్ల క్రితం కమలాకర్ రావు భార్య చనిపోయినప్పుడు దశదిన కర్మకు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ హాజరయ్యారు. కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్ తన మేనమామ ఇంటికి బాల్యంలో అనేకసార్లు వచ్చేవాడినని, అప్పుడు కామారెడ్డి గంజల్ బెల్లం వాసన గుప్పుమని వచ్చేదంటూ గుర్తు చేసుకునేవారు. కమలాకర్ రావు అంత్యక్రియలకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. వైద్య ఆరోగ్య శాఖలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యోగుల బదిలీల అంశంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. బదిలీలకు సంబంధించి పలు నిబంధనలు పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయా నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగులు బదిలీ కోరుకునే 3 ప్రాంతాలను మాత్రమే పేర్కొనేందుకు అవకాశం ఇవ్వగా ఇప్పుడు వాటిని 20 ప్రాంతాలకు పెంచారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 11 ఆలయాల నిర్మాణానికి 8.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఈవో ఛాంబర్లో శ్రీవాణి ట్రస్ట్పై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రస్ట్ ద్వారా చేపట్టిన 50 నూతన ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణ పనులు, 42 భజన మందిరాలను ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2021, 2022 నుంచి 2023, 2024 బ్లాక్ పీరియడ్ గాను ఫీజుల ప్రతిపాదనను ఆన్లైన్లోనూ తమకు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి కోరారు. ఇందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు కోరుతున్న ఫీజులు, అందుకు సంబంధించిన జమ ఖర్చుల వివరాలు, డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరచాలని కోరారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని టీడీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. గుంటూరులో బాలిక వ్యభిచారం కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసిన వారం తర్వాత టీడీపీ మహిళా నాయకులు రాద్ధాంతం చేయటం ఏమిటని ప్రశ్నించారు. సున్నితమైన ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 43 మందిని అరెస్ట్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. బాధితురాలు ఆరోపించిన వారితో పాటు సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు మంత్రి పేర్కొన్నారు. పీఆర్సీపై స్పష్టంగా మాట్లాడేందుకు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన వారు రాలేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు ఎప్పుడు వస్తే అప్పుడు పీఆర్సీపై స్పష్టత కోసం చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పిరిడి వద్ద తోటపల్లి, పిల్ల కాలువల మిగుల పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 కోటి ఎకరాలకు సాగు నీరివ్వాలన్న జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 85% పూర్తి చేశారని చెప్పారు. మామూళ్ల బెడద లేదు, కరెంటు, ఇంటి అద్దె ఖర్చు లేదు, ఒకే వ్యాపారం చేయాలన్న ఒత్తిడి లేదు. నచ్చిన చోట మెచ్చిన వ్యాపారం, టిఫిన్ సెంటర్ నుంచి షర్బత్ బండి వరకు వినియోగదారులకు మెచ్చే ఆహారం, మొబైల్ బిజినెస్ ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండ్. పట్టణ కిరణ పెరగడంతో సాటి మానవుడి అవసరాలు, ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. బిజీ జీవనంలో శుచి శుభ్రతతో ఉన్న వస్తువులు తమ వాకిట్లో లేదా తాము వీధుల్లో నిర్వహించే చోట ఆఫీస్కు వెళ్లే మార్గంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు.
గుడివాడ క్యాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి చేశారు. 3 రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు 500 కోట్లు వస్తే 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి? గుడివాడలో నన్ను ఓడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసన్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చేయడం అవివేకమన్నారు. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్ కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో. గుడివాడలో 3 రోజులు క్యాసినో జరిగితే 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వెలుగు జ్యోతి టీవీ న్యూస్.